నన్ను గణరాజ్ గారికి కమాండర్ గణరాజ్ గారికి స్వామి, మీరు ఇలా ఫోటోలో తప్ప మీ చేత్తో గన్ను పట్టుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆ అదృష్టం ఎప్పుడు కలిగిస్తారు స్వామి? దేవి, ఎంతసేపు అయిందండి వచ్చి? నువ్వు నన్ను భక్తితో పూజిస్తుండగా వచ్చాను. ఈసారి అంత చిక్కిపోయారండి మీరు. పిచ్చిదాన, క్షణక్షణం ప్రమాదాలతో చెడుగుడాడుకునే మాలాంటి దేశభక్తులు చిక్కిపోక నీలాగా దుఃఖలాగలా ఉండగలం. వారిలో బాగా అలసిపోయి వచ్చాను. భోజనానికి లిస్ట్ చెప్తాను, అలాగే. ప్రిపేర్ చేయి. రాసుకో. హ్మ్. నెమలి ఇగురు, ఆ? తాబేలు సూపు, ఆహా. కంగారు కుర్మా. మీ టేస్టే టేస్ట్ అండి. ప్రపంచంలో ఇన్ని టేస్టులు తెలిసిన మహామనిషి మీరే. ఏదమ్మా లిస్టులై. నెమలి ఇగురు. ఏం బాబు, ఇది తిన్ను పురివిప్పు నాట్యం చేస్తావా? యూనిఫామ్ లో ఉన్నప్పుడు జోకులు ఎక్కువ. అమ్మగారండి, నేను రెడీ. మీరు వస్తే ఓ పని అయిపోద్ది. వీడెవడు? వాడు ఇంట్లో పనివాడు బాబు, ఆ. పేరు పండు. పండో కాయో నాకు అనవసరం. వాడు మాట్లాడిన భాషకు అర్థం ఏంటి? అది అందరూ ఏంటండి ఆలస్యం? మీరు వస్తే ఓ పని అయిపోద్ది. ఏంటరా? ఏంటండి బాగది? ఏంటిది? ఏంటండి బాగది? వదిలేయలుడు. వదలను. వీడి తిట్టి తీస్తాను. నా ముందు డైలాగ్ మాట్లాడతారు నువ్వు? బాబు, అబ్బో. వాడు మాట్లాడిన దానిలో ఒకటే మీనింగ్ ఉంది బాబు. ఏంటది? పిండి పిసికి రెడీగా ఉంచాను, మీరు వచ్చి చపాతీలు వేయడమే ఆలస్యం అంటున్నాడు. అది అదే. అవును. ఇహ నుంచి ఇంట్లో ఎప్పుడైనా సరే డబుల్ మీనింగ్ మాట్లాడమంటే నిన్ను ఈ డబుల్ బ్యారల్ గన్ తోటి తినండి తినండి, కడుపు నిండా తిని మా శ్రీవారి సాహస గాథలు చెవిలారా వినండి. కన్నబాబు, శ్రీలంక యుద్ధంలో కూడా నువ్వు ఉండవా ఏంటి? నీకేమైనా డౌటా? ఆ యుద్ధానికి సారథ్యం వహించింది నేనే కదా. తమిళ పూలు అంటే అవి ఎలా ఉంటాయండి? నీకు డబుల్ సైజులో ఏనుగుల్లో ఉంటాయి. నోర్ముగా తినో, ప్రతి విషయం కావాలి. అమ్మగారండి, నేను రెడీ. మీరు వస్తే ఓ పని అయిపోద్ది. వద్దండి. సరే సరే. నిన్ను ఒరే దరిద్రుడా, ఇంట్లో డబుల్ మీనింగ్ మాట్లాడతాను ఎన్నిసార్లు చెప్పారా నీకు? ఏంటలుడు అర్థం పర్థం లేకుండా నోరు వాయిలేని వాడిని పట్టుకుని. ఏంటి నోరు వాయిలేనోడా? ఆ. నీకుందిగా ఇంత నోరు, అర్థమైంది చెప్పండి. ఏం లేదయ్యా, అల్లుడికి పరోటాలంటే ఇష్టమని పిండి పిసికి రెడీగా ఉంచాను. వారు రాగానే పరోటాలు వేసి ఉంచుతాము అంటున్నాడు. పిచ్చి పొరాటాలు వేసుకుంటారో పునుగులు వేసుకుంటారో నాకు అనవసరం. వాడు ఇంట్లో ఉన్నప్పుడు సగం సగం మాట్లాడాడు, మరి చంపేస్తానంతే, చంపేస్తాను. ఎన్నెక్కడ ఎన్నెక్కడ మరో చంపేస్తారు, కాల్చేస్తానంతే.